6 గ్యారెంటీలు ఏమైనాయి? రాష్ట్రం అప్పులున్నది. ఆడబిడ్డలకు 2500 ఏమైనాయి? రాష్ట్రం అప్పులున్నది. రైతు బంధు పైసలు ఎందుకు ఎగ్గొట్టిర్రు? రాష్ట్రం అప్పులున్నది. మా తాన పైసలు లేవు. కాలేజీకి పోయే పిల్లలకు స్కూటీలు ఏమైనాయి? మా తాన పైసలు లేవు. కౌలు రైతులకు రైతు భరోసా పైసలు ఏమైనాయి? మా దగ్గర పైసలు లేవు. మాది సోమారం మందిది మంగళవారం అన్నట్టే ఉన్నది. పోన్రి రేవంతన్ సారు సర్కారోళ్ళ కథ. మంచి పని అయితేనేమో వాళ్ళ లెక్కలు రాసుకుంటున్నారు, తేడా కొడితే పోయిన సర్కారోళ్ళ ఖాతాలు వేస్తున్నారు. 100 రోజుల్లో చేస్తామని చెప్పినవి అట్లనే ఉన్నాయి. 5 ఏళ్లలో చేస్తామన్న వాటి కథ కూడా అట్లనే ఉన్నది. ఏ ఒక్కడి కూడా చక్కగా ముంగడ పడ్డది లేదు. ఏ పని గురించి అడిగినా పోయిన సర్కారోళ్ళు సంచి ఖాళీ చేసి పోయినరని మాట్లాడుతున్న రేవంతన్ సారు సర్కారుకు బడి పిల్లలు కొర్రాయితోని సురుకు పెట్టినంత పని చేసి అప్పులు అంటున్నారు. అప్పులు చేసిన వాళ్ళకి తెలియదా? అప్పులు చేసింది వాళ్ళ రంగంలోకి ఎదిలేదు. తప్పుకోమని మళ్ళీ మా ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. ఏ డెవలప్మెంట్ చేయంటే ఇంత దాకా వచ్చిందా? డెవలప్మెంట్ చేశాను. ఫ్రీ బస్ అంటున్నారు. ఆటో ఎంత ఇబ్బంది పడ్డా తెలుసా? వాళ్ళ న్యూస్ లో మాట్లాడు. అబ్బర బిడ్డ చిన్నగా లేదు కదా సురుకు. వరంగల్ జిల్లా మొండ్రాయి అనే ఊర్లో సర్కారు బడిలా నిన్న పిల్లలు ఓ నాటకం వేసిండ్రు. కారు పాటోళ్ళు అప్పులు చేసిండ్రని అధికారంలోకి రాకముందు హామీలు ఇయ్యకముందు తెలియదా అని సర్కారుకు సురుకు పెట్టిండ్రు. 10 ఏళ్లలో ఏం చేయనిదే రాష్ట్రం ఇక్కడ దానికి వచ్చిందా అని కూడా అడుగుతున్నారు. కానీ చూసిండ్రా, కాంగ్రెస్ వాళ్ళు ఏడాదిలోనే 1,30,000 కోట్ల దాకా అప్పు చేసిండ్రు. మళ్ళా ఏదడిగినా పోయిన సర్కారోళ్ళు అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని అంటున్నారు. అన్ని తెలిసి కూడా ఓట్లప్పుడు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడేమో పోయినోళ్ళ తప్పేనని అంటున్నారనే ముచ్చట్లు బడి పిల్లగాళ్లకు సమజైనే గాని కాంగ్రెస్ వాళ్ళకు సమజైతలేవా అని ఊరు వాట్సాప్ గ్రూపుల్లో వీడియో చూసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం ఏందో అనుకుంటాం గాని ఊర్లలో ఉన్న పబ్లిక్ అన్ని చూస్తూనే ఉంటారు. ఎవరేం చేస్తున్నారు, ఏడా సురుకు పెట్టాలనే ముచ్చట్లు వాళ్ళకు తెలిసినట్టు ఎవ్వలకు తెలివై.